శౌర్య అసలు మన కళ్యాణ వైభవానికి ప్రమోషన్ ఏదో వెరైటీగా చేయాలి, అన్ని రెగ్యులర్ ప్రమోషన్ పనికిరావు ఈ మధ్య. మ్యామ్ కరెక్ట్గా చెప్పింది మ్యామ్. ఒక డిఫరెంట్ థాట్ వచ్చింది మ్యామ్ నాకు. డబ్ స్మాష్ తీసి పెడితే అదిరిపోయింది కదా. అదే అందరూ చేస్తున్నారయ్యా డబ్ స్మాష్, ప్రతి ఒడు డబ్ స్మాష్ చేసేయడమే. ఏదో సంథింగ్ డిఫరెంట్ గా ఆలోచించాలి. కరెక్ట్ ఆలోచించాలి. సంథింగ్ న్యూ. కాంట్రవర్సీ అంటే కాంట్రవర్సీ ఓకే, నాకు ప్రాబ్లం లేదు. ఇవన్నీ చాలా రెగ్యులర్, ఏదైనా వైల్డ్ గా ఆలోచించాం మ్యామ్. వైల్డ్ అంటే గుర్తొచ్చింది, ఫారెస్ట్కి వెళ్ళి ఒక మగనుక్కి ఒక ఆడనుక్కి పెళ్లి చేసి ఫోటో చేసి పెడదామా? నాన్న నువ్వు క్రియేటివ్ గా ఆలోచించు. వైల్డ్ అంటే అదే కదా. సూపర్ ఐడియా. ఇప్పుడు మనం ఒక రోజ్ ఫ్లవర్ తీసుకుంటాం. ఇంట్రెస్టింగ్ కదా, చెప్తా. రోజ్ ఫ్లవర్ తీసుకుని దాన్ని తీసుకుని కళ్యాణ మండపాలకు వెళ్తాం. కళ్యాణ మండపం పెళ్లి సీజన్ కదా, అంటే రియల్ మండపాలకు వెళ్తాం. వెళ్ళేసి డైరెక్ట్ గా మనం శౌర్య ఆ ఫ్లవర్ తీసుకొని పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి హ్యాపీ కళ్యాణ వైభోగమే అంటాడు. అది పోలా కాన్సెప్ట్ చెప్పు పగులుద్ది మొహం నాది కూడా పగులుద్ది. మేము ఇలాంటివి నేను ఒప్పుకోను. శౌర్య వెళ్ళి పెళ్లి కూతురు లైన్ వేస్తున్నాను అనుకుంటారా? అది కూడా కాంట్రవర్సీ కదా. కాంట్రవర్సీ వాడు బతకాలి సినిమా రిలీజ్ వరకు, వాడిని చంపేయకూడదు. కాంట్రవర్సీ అండ్ థింక్ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్. కాంట్రవర్సీ ఓకే కదా, శౌర్య చేసేసి ఓకే లాగద్దు. శౌర్య వద్దు, మాళవిక కాంట్రవర్సీ. నేను రెడీ. మాళవిక కాంట్రవర్సీ. ఏంటి కాంట్రవర్సీ? ఇప్పుడు రాహుల్ గాంధీ ఢిల్లీ, మాళవిక ఢిల్లీ, ఇద్దరు ఢిల్లీ పెళ్లి అయిపోయింది. ఢిల్లీలో కాంట్రవర్సీ కదా. రాహుల్ గాంధీకి మాళవికకి పెళ్లి అయిపోయిందని చెప్పేస్తావా? అంతే కదా. నార్త్ నుంచి సోనియా గాంధీ, సౌత్ నుంచి మాళవిక. నాన్న కరెక్ట్ గా మధ్యప్రదేశ్ లో అంటారు. నేను పాయింటే వీటితో సినిమా ఎలా రాయించండి బాబు. ఏం చెప్పిన డైలాగ్ రాసిన డైలాగ్ బేసిక్లీ థింక్ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్. యునో మండపం, పెళ్లి, కళ్యాణం, థింక్ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్. ఇంకో సూపర్ ఐడియా. ఇప్పుడు పెళ్లి మండపం పెళ్లి సెటప్. ఇప్పుడు మళ్ళీ మాఘమాసం పెళ్లి సీజన్ కదా. సో బ్యాక్గ్రౌండ్ పెద్దది మన వినాయలు ఒకటి, కళ్యాణ వైభోగమే. ఇదేదో బాగానే ఉంది మ్యామ్. మన వినాయలు ఎందుకు పెట్టుకుంటారు అక్కడ? ఎందుకంటే పెళ్లి ఖర్చు అంతా మన ప్రొడ్యూసర్ దాము గారు పెట్టుకుంటారు. మ్యామ్ బాగుంది మ్యామ్, ఇదేదో అలాదా బాగుంది కదా. నాన్న మనకు లెక్కలు తెలియదు కదా, నువ్వు కూర్చో కాసేపు. అదేంటి ఏంట్రా ఎంత అవుతుంది బ్యానర్? దాము గారు పెట్టుకుంటారా? ఈ సినిమా బడ్జెట్ ఎంత అయింది తెలుసా నీకు? పెళ్లికి ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? ప్రొడ్యూసర్ అయ్యే కళ్ళు బాగా కనపడుతున్నారా? నువ్వు నేను డైరెక్ట్ చేస్తా. సార్ మీరు ప్రొడ్యూసరా సార్? నా దగ్గర స్టోరీ ఉంది. ఇదే డ్రాప్ ఆలోచించమంటారా మ్యామ్? పోయిన ఇంకేమైనా చెప్పండి మ్యామ్ డిఫరెంట్ గా మీకోసం. వాడుకోండి ప్లీజ్. అదిగో ఐడియా వచ్చింది. ఓకే, నువ్వేమైనా చేయడానికి రెడీ కదా మ్యామ్? సినిమానే చేసా, ప్రమోషన్ చేయనా? మన సినిమా కాన్సెప్ట్ ఏంటి? పెళ్లి. సో ఇప్పుడు నువ్వు నిజంగా పెళ్లి చేసేసుకో. ఓకే, సో బ్రేకింగ్ న్యూస్, కళ్యాణ వైభోగమే హీరో కళ్యాణం. పెళ్లి స్క్రోలింగ్ ఇంకా పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుని బాగున్నాడు మ్యామ్, నా వల్ల కాదు. సినిమా కోసం చెయ్యాలి శౌర్య. సినిమా కోసం సినిమాలో పెళ్లి చేసే క్యారెక్టర్ చేస్తా కానీ సినిమా ప్రమోషన్ కోసం నిజంగా పెళ్లి కొన్ని సాక్రిఫైసెస్ చేస్తేనే సక్సెస్ వస్తుంది శౌర్య లైఫ్ లో. ఎంతమంది చేసుకోవట్లేదు. హిందీ సినిమాలో ఇది ఉంటుంది కదా. కాదు మ్యామ్, ఇప్పుడు మన సినిమాలో డివోర్స్ కూడా చేసుకోవచ్చు, పర్లేదు, ఏం పర్లేదు. అంటే మ్యామ్ పెళ్లికి బాగుంటుందని చెప్తున్నాను కదా. అంతగా కావాలంటే మీరు చేసుకోండి. నేను చేసుకోవడం ఏంటయ్యా? సినిమా హీరో నువ్వు కదా చేసుకోవాల్సింది. మ్యామ్ నా వల్ల కాదు మ్యామ్. వద్దన్నాడు కదా, వదిలేయచ్చు కదా. వదిలేయచ్చు కదా. వదిలేసి ఏం చేద్దాం మన ప్రమోషన్? నేను చేసుకుంటా మ్యామ్. టెరిఫిక్ ఐడియా. మీరు చేసుకుంటావా? అది న్యూసా? నువ్వు మూసుకో కాసేపు. కాదు బాబు, నేను చెప్పేది విను. నువ్వు చేసుకో, బాగుంటుంది. ఇట్స్ ఎ టెరిఫిక్ ఐడియా, యు నో ఇట్ విల్ రియల్లీ వర్క్. మ్యామ్ మీరు ఇప్పుడు టెరిఫిక్ అన్నారా, అందుకే జబర్దస్త్ తీసారనమాట. చిచ్చే హలో మిస్టర్ జాదుగాడు, ఓవర్ యాక్షన్ చేయకే. అంటే మీకు ఉన్నారు ఫ్లాప్లు ఇక్కడ. ఫ్లాప్ ఉంటారా మ్యామ్? సర్లే, ఇప్పుడు మేము చేసేస్తున్నాం కానీ ఫ్లాప్లో అవుతున్నాయి అంతే కదా. దాంట్లో ఉంది, దాంట్లో చేస్తారా? కాదు, ఇదో నమ్మ శౌర్య కాదు, మాట వినాలి ఒకసారి. ఇద్దరు నచ్చారు ఒక మాట చెప్తా. ఇప్పుడు శౌర్యకి పెళ్లి ఇష్టం లేదు, నువ్వు చేసుకో, నన్ను చేసుకోవద్దు అంటున్నావు. శౌర్యకి ఉచిత పెళ్లి చేద్దాం.
ఇది బాగానే ఉంది. పెళ్లి చేద్దాం, అంటే ఊరికి రూమర్ క్రియేట్ చేద్దాం. ఊరికి హోంవర్క్ క్రియేట్ చేద్దాం. శౌర్య పెళ్లి చేసుకున్నాడు అంటే 4th కి మనం పెద్ద సెన్సేషన్ అయిపోద్ది కదా. సో మనం 6th కో 7th కో అది ఉత్తునే రూమర్ అని చెప్తాం. తర్వాత చెప్పేద్దాం. సో లెట్స్ డూ ఇట్ లైక్ ఎ సెలబ్రేషన్. అంటే ఒక సాంగ్ క్రియేట్ చేద్దాం. సంగీత్ సో కళ్యాణ్ ఒక స్పెషల్ సాంగ్ చేసాడు అని చెప్పేసి నేను రాస్తా. అది కూడా ఓకే. ఐ థింక్ దట్ విల్ బి రియల్లీ రాకింగ్ అన్న. సో ఐ థింక్ పెళ్లి కూతురు కూడా బాగుండాలి. అంటే లైక్ పెళ్లి కూతురు మనం చూద్దాం. కూర్చొని మీ గురించే కాదు కళ్యాణ్, అసలు కళ్యాణ వైభోగమే ప్రమోషన్ డిఫరెంట్ గా చేద్దాం అనుకుంటున్నాం. సో వీఆర్ థింకింగ్ ఆఫ్ లైక్ ప్రమోషనల్ సంగీత్ అండ్ ఆల్ దట్. సాంగ్ కొత్తగా కంపోజ్ చేయమని మీతో ఇంకో సాంగ్ చేయాలి ఇప్పుడు ప్రమోషన్ సాంగ్ కి. ఆల్రెడీ నేను రాస్తా. మీరు రాస్తారండి. సరే మీకు ఖాళీ ఉంది 5 పాటలు అని చెప్పి 6 పాటలు చేయించారు. ఇప్పుడు మళ్ళీ ప్రమోషన్ సాంగ్ ఏంటి ఎక్స్ట్రా గాను? అది కాదు, ప్రమోషన్ చేయాలి కదా. సినిమా రిలీజ్ జనాలు ఎందుకు వస్తారు? వాళ్ళు తెలియదు ఎందుకు వస్తారో. మనం ఇష్టం వచ్చినట్టు ప్రమోషన్స్ చేసేసి కాంట్రవర్షియల్ పేరు మీద ఏదో ఒకటి జిమ్ చేసేస్తారు. రారు, చాలా తెలివైన వాళ్ళు అనుకున్నారు ఏంటి జనం. నువ్వు చేసావు, నువ్వు సినిమా ఎలా చేసావు అనుకుంటున్నావు? నువ్వు బాగా చేశాను. మరి ఇంకేంటి ప్రాబ్లం? నువ్వు ఎలా చేసావు యాక్టింగ్? బాగా చేసా. మీరు బాగా రాశారుగా, డైలాగ్స్ అన్ని బాగున్నాయి. నా సంగీతం ఆల్రెడీ హిట్. ఇంకేంటి గారు ఆల్రెడీ ఫిక్స్డ్. అక్కడ మనం ఇలా జిమ్కి చేసి ఏదో ట్రైలర్ రిలీజ్ చేసి గారు చేస్తే రారు, జనం మారిపోయారు. సీజన్ కాదు ఇది. మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు నందిని? అంతే అంటావా? వెళ్ళండి గాడుగుడ్డు. ప్రమోషన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు అంతా మళ్ళీ ఫిట్టింగ్ పెట్టదు నాకు. సాంగ్ ఇదంతా మళ్ళీ టైం లేదు. మీరు వెళ్ళండి. భలే చేస్తున్నారులే. ప్రమోషన్ గట్ గుడ్డ. హలో అమ్మా, ఏం లేదు, చెడగొట్టేసానులే. మన వ్యాస్టీస్కి ఊటీ ప్రోగ్రామ్ ఖాయం. లేదు, మళ్ళీ సాంగ్ చేయాలి గడ్గుడ్డ అని చెప్పి ఏదో ప్లాన్లు వేస్తుంటే లాస్ట్ మినిట్లో బలి వెళ్ళానులే. లేకపోతే బుక్ అయిపోదాం. ఇవన్నీ వర్కౌట్ అవ్వదని చెప్పి సార్. నేను వచ్చేస్తాను కదా, ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాను. అయిపోయింది, క్లియర్. నో మోర్ ప్రమోషన్స్. రైట్, పెట్టేస్తాను. బాయ్. మీరు చూడండి, ఈ సినిమా బాగుంటుంది, చూడండి.